ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అందరికీ నమస్కారం. చాలామందికి తెల్లవారుజామున మెలకు వస్తూ ఉంటుంది. కొంతమంది దాన్ని అశ్రద్ధ చేసి కాసేపు తర్వాత లేద్దాంలే, ఎండాకాలమేమో బాగా ఎండవేడి ఉంది, రాత్రి నిద్ర పట్టలేదు కాబట్టి పొద్దున ఎక్కువ రెస్ట్ తీసుకుందామని, చలికాలం కదా బయట చల్లగా ఉంది, వేడివేడిగా పడుకుందాం, దుప్పటి కప్పుకొని హాయిగా ఉంటుంది అని కొంతమంది. అసలు మనకి ఈ తెల్లవారుజామున 3 నుంచి 5 మధ్యలో మీకు మెలకు వచ్చినట్టయితే, పదే పదే మీ మనసు మిమ్మల్ని లేపుతున్నట్టయితే శరీరాన్ని చెప్తుంది లే నువ్వు లే అని చెప్పేసి. శరీరం బద్దకించిన లేదా శరీరం లేద్దామనుకున్నా బుద్ధి బద్దకించిన మీకు జరిగేది ఏంటో తెలుసా? తీవ్రమైనటువంటి అనర్థం. ఒకవేళ భగవంతుడి అనుగ్రహంతో తెల్లవారుజామున 3 నుంచి 5 మధ్యలో మీకు మెలకు వస్తుందంటే ఈ విపరీతమైనటువంటి మహారాణి యోగం పట్టబోతున్నట్టు. దీనికి సంకేతం అది. అంటే తప్పకుండా మనకి ఏదో ఒక మంచి శుభయోగాన్ని కలిగించేందుకే మన శరీరం కానీ బుద్ధి కానీ మనల్ని ప్రేరేపిస్తుంటుంది లేవండి అని చెప్పేసి. ఒకటి ప్రాక్టికల్ ఆలోచిద్దాం. మనం సన్ రైజ్ కంటే ముందు మనం లేచినట్టయితే మన పనులన్నీ కూడా చాలా పర్టికులర్గా 1 by 1 పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. సన్ రైజ్ తర్వాత లేచినట్టయితే ఒకటి స్పీడ్గా అవుతాయి పనులు. అనుకూలంగా అవ్వడం కష్టం, ఒక పని పెండింగ్ పడిపోతుంది. అంటే ఆయా వ్యక్తుల్ని కలవడము, ఆయా పనులు పూర్తి చేసుకునే విషయంలోనూ ఆందోళనో ఆదుర్దానో ఏదైనా ఒకటి సమస్య వల్ల అన్ని పనులు పూర్తయ్యే అవకాశం కష్టం. ఇది సైంటిఫిక్గా మనం ప్రూవ్ చేసుకోవచ్చు, అంటే ప్రాక్టికల్గా మనం ప్రూవ్ చేసుకోవచ్చు. కాబట్టి భగవంతునికి అనుగ్రహం వల్ల మిమ్మల్ని మనసు కానీ శరీరం కానీ తట్టి లేపుతున్నప్పుడు ఈ 3 నుంచి 5 గంటల మధ్యలో లేచినట్టయితే మనకి అష్టైశ్వర్య ప్రాప్తి ఉంటుంది. అష్టైశ్వర్యం అంటే ఏంటి? ఆనందము, ధనము, ఆరోగ్యము, మంచి పనితనము, పెద్దవాళ్ళ యొక్క అనుగ్రహము, ఆకస్మికమైనటువంటి కార్యజయము, వివాహ సంబంధ అనుకూలత, ఏదైనా సరే ఒక రకమైనటువంటి శుభయోగం కలిగే అవకాశం ఉంటుంది. ఆర్థికాభివృద్ధి కూడా బాగా ఉంటుంది, ఎందుకంటే పనులలో పర్ఫెక్షన్ ఉంటుందిగా. కాబట్టి ఆ సమయాల్లో మేల్కొచ్చినట్టయితే తప్పకుండా ఆ సమయంలో లేచి కాస్త శారీరకమైనటువంటి శ్రమ అంటే వ్యాయామాలు పూర్తి చేసుకొని భగవన్నామస్మరణ చేసుకుంటూ ప్రాణాయామం చేస్తూ స్నానానుష్ఠాలు పూర్తి చేసుకొని భగవంతుని దగ్గర దీపారాధన చేసి మనము చేసేటువంటి భగవదర్పితమైనటువంటి సేవలు 1 గంట 2 గంటలు పూర్తయిపోతుంది. అంటే ఆల్మోస్ట్ మనకి 3ంటికి లేచినా వ్యాయామంతో పూర్తి చేసుకున్నా, 4 గంటలకి మనం స్నానానుష్ఠాలను పూజ చేసుకున్న, 5 వరకు పూజ జరిపిన, 6 ప్రశాంతంగా మనము పనులు చేసుకునే అవకాశం. కొందరు నాకు 10 o'clock ఆఫీస్ అండి, 9 o'clock బయలు సరిపోతుంది అంటే ఇంట్లో అమ్మకో నాన్నకో, పెళ్ళైతే భార్యకో పిల్లలకో మనము కూడా సేవ చేయగలిగే అవకాశం, వారికి సహాయ సహకారాలు అందించడం వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో ఆలోచించండి. పొద్దుస్తమానం కష్టపడతా నేను ఆఫీస్ ఇంటికి వచ్చేసరికి 8 అవుతుంది, నువ్వు 8ంటికి ఇంటికి రా, 10ంటికి ఇంటికి రా, కానీ నీ భార్య మీ తల్లిదండ్రులు నీ కోసం 18 గంటలు కష్టపడతారు. వాళ్ళకంటే గొప్ప కష్టం అనేది ఆలోచించండి. కాబట్టి ఆ సమయంలో మెలకు వస్తున్నప్పుడు నీకేదో అదృష్టం కలగబోతుంది. తప్పకుండా ధన కనక వస్తువాహన ప్రాప్తి కలగబోతున్న విషయాన్ని అర్థం చేసుకోండి. అందులో సందేహం లేదు. మీకు అద్భుతమైనటువంటి వ్యాపార ప్రయోజనము, ఉద్యోగ ప్రయత్నము, అలాగే మీకు విద్యలో ప్రావీణ్యతను ఊహించినటువంటి ఒక శుభ సంఘటన జరగగా ఉంటుంది. ప్రతిరోజు కనుక మెలకు వస్తే మీ జీవితంలో ఏదో సాధించబోతున్నారు. ఎవ్వరికీ అందినటువంటి ఉన్నత స్థాయి ఆర్థికమైనటువంటి ఎత్తులో కానీ, విద్యాపరమైన పరిజ్ఞానపు ఎత్తులో కానీ, 10 మందికి సేవ చేయగలిగేటువంటి రాజకీయ రంగంలో ఒక స్థానాన్ని కానీ పొందుకోగలిగే స్థితిని కలిగించబోతోంది ఈ యొక్క బ్రాహ్మీ ముహూర్తంలో మనం చేసేటువంటి పనుల భగవంతుడి యొక్క సేవ వల్ల మనకు అనేక రకాల శుభయోగాలు ఖచ్చితంగా కలుగుతాయి. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. నీ శరీరం ఉద్యుక్తమవుతోంది ఒక పనికి, అదే సమయంలో భగవంతుని అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. పీస్ ఆఫ్ మైండ్ అనుకోండి, పీస్ ఆఫ్ ప్రెజెంటేషన్ అనుకోండి, పీస్ ఆఫ్ బాడీ నాలెడ్జ్ అనుకోండి, బాడీ రిజల్యూషన్ అనుకోండి, ఏదైనా సరే ఒక మంచి పర్ఫెక్షన్గా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీ యొక్క ప్రణాళికలన్నీ కూడా అనుకూలంగా మారి విజయవంతమైనటువంటి విద్య, ఉద్యోగ, వ్యాపారాదుల్లో శుభయోగం కలుగుతుంది. ప్రతి ఒక్కళ్ళకి, ఉద్యోగస్తులకి, వ్యాపారవేత్తలకి, రైతులకి, శ్రామికులకి, కార్మిక సోదరులకి, ఎవరికైనా సరే ఈ సమయంలో లేవడం వల్ల అదృష్ట యోగం మాత్రమే పడుతుందన్న విషయాన్ని గుర్తించండి. కాబట్టి ప్రభాత కాలంలో జరిగేటువంటి అద్భుతమైనటువంటి ఆ ప్రార్థన, ధ్యానము వివేకవంతమైనటువంటి విచక్షణ జ్ఞానాన్ని పెంపొందిస్తుంది.
తప్పకుండా మీకు ఒకవేళ మీరు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలి. సూర్యోదయానికి ముందు లేవడం వల్ల ఒక 2-3 గంటలు దాని గురించి పరిశోధన ఎక్కువ చేయగలుగుతారు మీరు. హడావుడు లేకుండా నిన్న, మొన్న, అవతలి మొన్న, లాస్ట్ వీకు, లాస్ట్ మంత్, 6 నెలల ముందు ఏ సమయంలో షేర్ మార్కెట్ ఎదుగుదల వచ్చింది అన్న విషయాన్ని ఈ 3 గంటల్లో మీరు పర్యవేక్షణ చేసుకునే అవకాశం, మీ యొక్క పరిశీలన చేసుకునే అవకాశంలో షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడితే అవతలి వాళ్ళకి ఎవరికి రానటువంటి లాభం మీకు వస్తుంది. ఏ సమయంలో పెట్టాలి, ఏ గంటలో పెట్టుబడి పెట్టాలి, ఏ గంటలో వాటిని అమ్మేయాలి, లాభాన్ని ఎప్పుడు స్వీకరించాలి అని డే ట్రేడింగ్ చేసే వాళ్ళకి, దీర్ఘకాలిక పెట్టుబడి వాళ్ళకి ఇగో ఈ సమయంలో పెట్టుబడి పెడదాం, ఈ షేర్స్ కొందాం అనేటువంటి భావన ఏర్పడుతుంది. దాంట్లో లాభం ఉంటుంది. ప్రయాణ విషయంలో అనుకూలత ఉంటుంది. అలాగే విద్యార్థికి లాభాలు ఉంటాయి. పరీక్ష కేంద్రానికి గంట ముందు వెళ్ళే అవకాశం ఉంటుంది. పరీక్షలో పరిపూర్ణ విజయం సాధించే అవకాశం ఉంటుంది. అంటే జీవితంలో ఎదగడానికి ఒక మంచి శుభ లక్షణము మన శరీరం కానీ బుద్ధి కానీ మనల్ని బ్రాహ్మీ ముహూర్తంలో లేపుతుంది అంటే తప్పకుండా మనకు ఒక మంచి ప్రయోజనం మాత్రమే కలిగిన విషయాన్ని గుర్తించండి. దానివల్ల లక్ష్మీప్రదము, ఆరోగ్యప్రదము, ఆనందప్రదము, శుభకరమైనటువంటి వైవాహిక జీవనం, అదృష్ట యోగాల పంట పండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒకప్పుడు పెద్దవాళ్ళు మనం లేపేవారు, అలారం పెట్టి లేవడము, పెద్దవాళ్ళు లేపడము. కానీ ఇప్పుడు పెద్దవాళ్ళు లేపితే మనం లేచే అవకాశం లేదు. కనీసం వాళ్ళ గురించి పట్టించుకునేది లేదు. మన అలారాన్ని మనం పీక నొక్కి దాన్ని అక్కడే కూర్చోబెడతాం. ఫోన్లోంచి పెట్టుకుంటే ఫోన్ అలారం దాన్ని నొక్కేస్తాం. దానివల్ల మనకి 10ంటికి లేస్తాం, లేదా 8ంటికి లేస్తాం. దానిలో ప్రయోజనం హడావుడి స్నానాలు, హడావుడి దండాలు, అనవసరమైనటువంటి అరదండాలు, ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. ఏం తింటున్నాం, ఏం చేస్తున్న విషయం తెలియకుండా పోతుంది. కాబట్టి మన మనసు కనుక మనల్ని తట్టి లేపుతున్నట్టయితే, పూర్వకాలంలో ఎవరెవరు ఎలా లేచి వాళ్ళ పనులు పూర్తి చేసుకున్నారో అలాగే మనం కూడా సూర్యోదయానికి పూర్వమే లేచి అనేక రకమైనటువంటి శుభకార్యాలు చేసుకొని సూర్యోదయంతో పాటు మనం ప్రయాణాన్ని కొనసాగిస్తే అద్భుతమే జరుగుతుంది. మీ జీవనం ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి మీరు వెంటనే ఒకవేళ మీకు తెలియకుండానే మీ మనసు ప్రభాత కాలంలో అంటే బ్రాహ్మీ ముహూర్తం లేపుతున్నట్టయితే లేచి మీ కాలకృత్యం నెరవేర్చుకొని భగవద్ అనుగ్రహాన్ని పొందుకుంటారని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.